ఇలాంటి వాళ్ళు ఉండడం హిందూ ధర్మానికి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నన్నే తీసుకోండి, నా ధర్మం గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపించే విధంగా చేసిన వ్యక్తులు ప్రముఖ వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారు. ఈయన మన ధర్మం గురించి చేసిన వీడియోలు నేను చూసేటప్పుడు ఇది నిజమా కాదని చెప్పేసి రిఫరెన్స్ చూస్తూ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏముందండి, చాలా ఒక విషయం గురించి మాట్లాడి తెలుసుకోవాలంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ ధర్మానికి చెందిన వారైనా సరే వాళ్ళు జనాదరణ కలిగిన వ్యక్తులైతే మీరు ప్రజలకి ఏదైనా చెప్పేటప్పుడు, మీ ధర్మం గురించి చెప్పేటప్పుడు వేరే ధర్మం గురించి అస్సలు మాట్లాడకండి. మీ ధర్మం గొప్పదని చెప్పడానికి పక్క ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల కదా ఇన్ని గొడవలు వస్తున్నాయి. అలా మాట్లాడిపోతే ఏ గొడవ ఉండదు కదా. ఏదేమైనా ఆయనకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా చనిపోయిన వ్యక్తి ముందు హేళన చేయకూడదండి. చనిపోయిన తర్వాత శవం శివంతో సమానం. ఆయనకి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటూ జై హింద్.